నిన్న తాడేపల్లిగూడెంలో జరిగిన టీడీపీ జనసేన సభలో 5 కోట్ల ప్రజల్ని 5 మందికి తాకట్టు పెట్టేసాడు జగన్ అని చెప్పి ఆరోపించారండి. దీని గురించి మీరేమంటారు? దాన్ని ఒక సభ అంటారా ఆయన తెలియగడుగుతాను. 20 ఎకరాలు పెట్టేసాను అన్నాడు. మాది 280 ఎకరాలు పెట్టాము మేము అనంతపురంలో. అదొక సభ. దానికి మళ్ళీ నాయకులు ఒకటి జెండాలో ఒకటి మార్చుకోవడం చాలా సిగ్గు అనిపించింది నాకు. ఎందుకంటే ఎన్టీ రామారావు గారు పెట్టిన స్ఫూర్తి దెబ్బతినేసింది అక్కడ. ఆయన దగ్గర రెడ్లు అన్నాడు. మరి కమ్మలు కదా నాశనం చేసింది దేశాన్ని. రెడ్లు అంటే ఒకటి రెడ్లే కదా దేశాన్ని బాగు చేసింది. నీ యొక్క కాల్మనీ ఫ్యాక్టరీని బయట తీసుకొచ్చి వడ్డీ వ్యాపారస్తుల బారి నుంచి, నీ కమ్మ వడ్డీ వ్యాపారస్తుల బారి నుంచి, నీ చిట్ ఫండ్ కమ్మ వ్యాపారస్తుల బారి నుంచి లేడీస్ని కాపాడి ఆడి కుటుంబాలను బయట తీసుకొచ్చింది ఎవరు? రెడ్లే కదా. మర్చిపోయావా? నెక్స్ట్ రెడ్డి అంటారు. ఆ రెడ్లే కదా నీ అమరావతి భూభాగవతాన్ని బయట తీసుకొచ్చి ఎస్సీలని బోలంతమంది బయట నీ కమ్మ భాగవతాన్ని బయట పెట్టింది ఆ రెడ్లే కదా. మర్చిపోయావా? ఎంతమంది రైతులు దానివల్ల నాశనం అయిపోయారు. 4800 గజాలు ఎకరానికి అయితే 1200 గజాలు నీకు ఇస్తానంటావా? తక్కిన 3200 గజాలకి నాకేసేవాళ్ళవి. అరే కమ్మవాళ్ళు అయితేనేమి, ఎస్సీలు అయితేనేమి, బీసీలు అయితేనేమి నాకేసావు అంటే నువ్వు తెలుసుకోవాలని పిచ్చోళ్ళు అనుకుంటావు. మళ్ళీ దానికి కౌలు 50,000 రూపాయలు కౌలు ఒకటి దానికి. అది ఎవరి సొమ్ము? కౌలు ఎవరి సొమ్ము అది? పోనీ ప్రైవేట్ సిఆర్డీఏ అన్నావు. గవర్నమెంట్ పోనీ ల్యాండ్ ఎక్విజిషన్ వెళ్ళిపోయావు. పోనీ గవర్నమెంట్ చేతిలో ఉన్నావు సిఆర్డీఏ. దాని బాండ్లు అమ్మకం. ఇంత దరిద్రగొట్టు పనిచేసి రెడ్లు అంటే కాదు, కమ్మ అనాలి. ఎందుకంటే నువ్వు చేసిన పనులు అంత కమ్మగా నాకు ఇచ్చేసావు అంత. నేను అదే కాకుండా ఐటీ హైదరాబాద్ లాంటి నగరం కట్టాడు అని అంటావు పవన్ కళ్యాణ్ గారు. హైదరాబాద్ నేను ఎవరు కట్టారండి? హైదరాబాద్లో ఐటీ సెక్టర్ వచ్చిందే నెదురుమల్లి జనార్దన్ రెడ్డి వలన. నువ్వు చేసింది వ్యాపారం, వాళ్ళు చేసింది డెవలప్మెంట్. ఆ ఓఆర్ఆర్ అవుటర్ రింగ్ రోడ్ కట్టింది ఎవరు? రాజశేఖర రెడ్డి గారు. మెట్రో వేసింది ఎవరు? రెడ్లు. నువ్వు కాదు, నీ చంద్రబాబు నాయుడు కాదు. నువ్వు ఆటోమేటిక్గా ఒక రాజధాని అనేది ఉంటే, ఇప్పుడు అమరావతి రాజధాని నువ్వు డెవలప్ చేస్తుంటే ఈ చుట్టుపక్కల అసలు నువ్వు అసలు రైతుల దగ్గర తీసుకోవాల్సిన పని లేదు. అదే ఆటోమేటిక్గా డెవలప్ అవుద్ది. అది మానేసి పిచ్చవన్నీ మాట్లాడుకుంటూ నువ్వేం చేస్తావు మానేసి వాళ్ళు ఇచ్చేసారు కానీ అసలు నీ గోల ఏంటో చెప్పవు. నీ గోల అర్థమై చావట్లే కదా 5 ఏళ్ళ నుంచి ఎవరికి ప్రజలకి. నువ్వు భ్రష్టు పట్టించిన విధానం దేశంలో అందులో ఆ కమ్మవాళ్ళతో చేసిన విధానంలో ప్రజలందరూ ఏం మాట్లాడుతున్నావో తెలియదు, ఏం చేస్తున్నావో తెలియదు. టోటల్ కన్ఫ్యూజన్, ఖయాస్ అండ్ బుష్. టీడీపీ అగ్నికి జనసేన వాయువు తోడైంది, మా విజయం అన్స్టాపబుల్ అని చంద్రబాబు నాయుడు అంటారు. దాని గురించి మీరేమంటారు? ఏంటి వాయువు? ఆయన పవనం అందులో వాయువు తోడింది అనుకుంటాడేమో. పవన్లో కూడా చాలా దరిద్రమైన వాసనలు వస్తుంటాయి ఆ పవన్లో కూడాను. ఏ వాసన అది మనకు తెలియదు. ఎందుకు వచ్చిన గాలి గురించి మాట్లాడుకుంటారు. మన గాలు రకరకాల గాలులు ఉంటాయి. ఏ గాలో చెప్పను, విషగాలువా, గ్యాస్ గాలువా, ఏ గాలి చెప్పాలి కదా. విషగాలి కూడా అందులోనే ఉంటుంది. అదే సంస్కృతి. గాలి అంటే ఆయన చెప్పిన దాంట్లోనే ఉంది. గాలి విషగాలి కూడా ఉంటుంది అందులో. అవేం పెట్టకు. కుప్పంలో మొన్న జగన్మోహన్ రెడ్డి గారు జలాల ఓపెనింగ్ అయితే చేశారు, కానీ అదంతా సినిమా సెట్టింగ్ మాత్రమే, అది నిజమైంది కాదని చంద్రబాబు నాయుడు ఆరోపిస్తున్నారు. దాని గురించి ఏమంటారు? నువ్వు చేసిన సెట్టింగ్ చూసాం కదా, అమరావతి సెట్టింగ్లు అన్నీ తనంతో జగమంత్ అనుకుంటారు. నువ్వు చేసిన పనులే నిరదాక్షి. అటువంటి పనులు మా వాళ్ళు చేయరు. నువ్వు చేసావు కదా అట్ట సెట్టింగ్లు పెట్టి. ఈరోజు సెక్రటరీ చూస్తున్నాం, గట్టిగా ఇలా నుంచుంటే గోడ ఆడిపోద్ది, గట్టిగా వర్షం వస్తే నీరు వచ్చేద్ది. అది అట్ట సెట్టింగ్లు అంటే. ఇది అట్ట సెట్టింగ్ ఏంటి? నేను తెలియదేమో, నీకు పూర్తిగా తెలుసుకో, లేదా పూర్తి నాలెడ్జ్ తెలుసుకుని వెళ్ళు. వాళ్ళ డిపార్ట్మెంట్కి ఎక్కేసి అడుగు. అంతేగాని ఏదో బురద జల్లాలని కార్యక్రమం బురద జల్లకు. నువ్వు బురద జల్లాలనుకుంటే నీ చేతికే ముందర బురద ఉంటుంది, తర్వాత అదలవాడి మీద పడుతుంది. ఫస్ట్ నీ బురద నీ చేతికి అంటుకుపోద్ది, అది గుర్తుంచుకో. ముఖ్యమంత్రి హోదాలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారిని పాతాళానికి తొక్కపోతే నా పేరు పవన్ కళ్యాణ్ కదని పవన్ కళ్యాణ్ ఆరోపిస్తున్నారు. దాని గురించి మీరు ఏమంటారు? ఇప్పటికే తొక్కుపడిపోయాడు. ఇంక పాత్రలు ఆడు తొక్కేదేంటి? ఈడే తొక్కుపోయాడు. పవన్ కళ్యాణ్ గడే పాత్రలు 12 సంవత్సరాల నుంచి తొక్కుపడిపోయాడు. తొక్కేస్తా కమ్మలే తొక్కేస్తానండి. తెలియట్లేదు దానికి. కమ్మలే తొక్కేశారండి. నువ్వు తొక్కేదేంటి? జగన్మోహన్ రెడ్డి ఎక్కడ? విశ్వరూపం ఎక్కడ? మహారాష్ట్ర విశ్వరూపంలో కూర్చుని ఉన్నాడు ఆంధ్రదేశంలో. విష్ణుకి ఎన్ని చక్రాలు, ఎన్ని హస్తాలు ఉంటాయి, అన్ని హస్తాలు అన్ని తలతో విష్ణు స్వరూపంలో నుంచున్నాడు అక్కడ. నువ్వు తొక్కడం ఏంటి? వామనుడు ఇవన్నీ అదే చిన్నపిల్లల కథలని చెప్తాడు. మాకు నేను విష్ణు స్వరూపం నించుంది అక్కడ భగవత్ సాక్షిగా విశ్వరూపంతో మొత్తం అంతా. నువ్వేం చేస్తావు? ఆయన అందరికీ ఆశ్రయం కలిగిస్తాడు. పేద బడుగు వర్గాలకు అందరికీ. నువ్వు చెప్తే వినే లక్షణాలు లేవు. నువ్వు బలిచక్రవర్తి కథలని మేము ఎప్పుడో చిన్నప్పుడు వినేసాం. అది నువ్వు కానీ అయినా నీకు నీతులు చెప్పడానికి నీకు అసలు అవకాశం లేదు పవన్. ఎందుకంటే ఫస్ట్ నువ్వు ఆచరించుకుని ఎదుటి వాడికి చెప్పాలా. నువ్వే తప్పుడు దారి అంటాను. ఆ నిర్మాతల దగ్గర డబ్బులు తీసుకుంటావు, వాళ్ళు షూటింగ్లు చెయ్యవు. ఆ నిర్మాతలను బోర్మని ఎడుతున్నారు, ఇవి వచ్చి ఇక్కడ తిరుగుతావు. ఆ అడ్వాన్సుల డబ్బులు అంటే ఇచ్చుకుంటావు. నువ్వు అసలు 4 నిర్మాతలకే న్యాయం చేయలేని వాడివి. 4 కోట్ల మంది ప్రజలకే న్యాయం చేస్తావు నువ్వు పవన్. ఆలోచించండి ఎందుకు ఇది.
రోడ్ల వ్యవస్థ అయితే అసలు ఏమీ బాగోలేదు, సంక్షేమం అభివృద్ధి చేశారంటే నువ్వేం చేసావు పవన్ కళ్యాణ్ ప్రశ్నిస్తున్నారు. దాని గురించి మీరు అసలు నువ్వు ఇంట్లో కూర్చుంటే కదా రోడ్డు మీకు వస్తే తెలుస్తుంది రోడ్లు బాగున్నాయి లేదో. నువ్వేమైనా తెలంగాణ కూర్చుంటావు, ఇక్కడ రావు, ఏదైనా రెండు డబ్బులు బారేస్తే వస్తావు, రోడ్లు బాగాలేదు అంటావు. వచ్చి చూడు రోడ్లు బాగున్నాయి లేదో, వచ్చి రోడ్డు మీకు వస్తే తెలుస్తుంది కదా నీకు. రోడ్లు తాడిపల్లి కూడా వచ్చావు కదా మొన్న, బాగాలేదా హెలికాప్టర్ వచ్చావేమో నువ్వైతే. నా ఉద్దేశం హెలికాప్టర్ మీద వచ్చి ఉంటావు, డబ్బులు నీవు కదా, డబ్బులు పబ్లిక్ కదా, లేకపోతే చంద్రబాబు నాయుడు అవి డబ్బులు నేను, లేకపోతే నిర్మాతలు వినను. అది నీ రోడ్డు మీద ఉన్న పరిస్థితి తెలియదులే. రోడ్లు బ్రహ్మాండం ఉన్నాయా, రోడ్డు వెళ్ళి చూడు రోడ్లనే ఒకసారి. సిద్ధం అంటున్న జగన్కి 2024లో యుద్ధం ఇస్తాను అంటున్నారు. దాని గురించి మీరు యుద్ధమా? ఎవరితో యుద్ధం? ఇది ఆడపిల్లలతో యుద్ధం అనుకుంటున్నావు, వీడు యుద్ధం అంటేనే. ఆడపిల్లతో యుద్ధం అనుకుంటున్నావు, యుద్ధం అంటేనే. యుద్ధం అంటే వేరేగా ఉంటుందిరా బాబు, అది మగవాళ్ళు చేయవలసిన యుద్ధం, నువ్వుగా చేయవలసిన యుద్ధం. అబ్బాయి అది అసలు ఈ మాటలు తేడా, అది వదిలేబాబు, చాలా తేడా. వ్యక్తే తేడా, వదిలేసి వ్యక్తి తేడా కాబట్టి నువ్వు వస్తావు అడుగుతున్నాడు. సెండాలం ఉందా బా.